అధికారమే లక్ష్యంగా మార్పులు చేస్తున్న వైసీపీ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరో అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. బలమైన బలిజ సామాజిక వర్గానికి పక్కన పెట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు ఛాన్స్ ఇచ్చింది. అయితే అధిష్టానం ఇదే తీరు అక్కడి నేతలకు మింగుడు పడ్డం లేదా? అభ్యర్థిపై ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు ఇబ్బందిగా మారాయా? అక్కడి నేతల అసమ్మతికి అభ్యర్థి మార్పు కారణమా? అసలెందుకు అక్కడి నేతను మార్చాల్సి వచ్చింది? ఎక్కడా నియోజకవర్గం? టెకెలు సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరో అభ్యర్థికి అవకాశం ఇచ్చింది వైసీపీ. సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా బలమైన బలిజ సామాజిక వర్గాన్ని కాదని రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న బలిజ సామాజిక వర్గం అధికార పార్టీలో అసమ్మతి రాగం ఎత్తుకున్నారట. ఇదే అదునుగా ప్రతిపక్ష టీడీపీ ముప్పేట దాడికి సిద్ధమైంది. చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలిరా సభలో సైతం ఆ అభ్యర్థిపై ధ్వజమెత్తారట. అధిష్టానం ఎంచుకున్న ఆ అభ్యర్థిని సొంత పార్టీ నేతలై వ్యతిరేకించడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. చిత్తూరు జిల్లాలో వైసీపీ స్ట్రాటజీ చకచకా మారుతూ వస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో పూటకో అభ్యర్థిని ప్రకటిస్తూ కార్యకర్తలను అయోమయంలో నెట్టేస్తోంది అధికార పార్టీ. అలాంటి పరిస్థితి ఆ నియోజకవర్గంలో లేకున్నా పార్టీ ప్రకటించిన అభ్యర్థిపై రెండు వర్గాలు ఆసక్తి చూపటం లేదట. పేరుకు జిల్లా అయినా అంతంత మాత్రంగానే అభివృద్ధి చెందిన చిత్తూరులో బలిజ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే జంగాలపల్లి అలియాస్ ఆరణి శ్రీనివాసులను కాదని విజయానందరెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో చిత్తూరు వైసీపీలో అసమ్మతి జ్వాలలు ఓవెత్తున ఎగిసిపడుతున్నాయి. బలిజ వర్గానికి చెందిన జంగాలపల్లికి ఆ సామాజిక వర్గంలో బలమైన పట్టుంది. కార్యకర్తల్లోనూ ఆయనపై మంచి అభిప్రాయం ఉందట. ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని కాదని విజయానందరెడ్డికి టికెట్ కేటాయించారని అలకపాన్పు ఎక్కారు అక్కడి నేతలు. ప్రకటన వెలువడి వరకు తనకే టికెట్ ఇస్తారన్న ధీమాలో ఉన్న జంగాలపల్లికి మొండి చేయి చూపటంతో ఆయన పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే నియోజకవర్గంలో మరో బలమైన నేతగా బుల్లెట్ సురేష్ ఉన్నారు. ఈయన ఎమ్మెల్యే పక్షాన నిలబడ్డారనే చెప్పాలి. ముందు నుంచి ఆయన ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండటం, విజయానందరెడ్డితో విభేదాలు తారాస్థాయికి చేరటంతో మరోమారు జంగాలపల్లికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. వైసీపీలో కీలక నేత, రాయలసీమ రాజకీయాలు శాసిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సైతం విజయానందరెడ్డికి టికెట్ ఇవ్వటం మింగుడు పడలేదన్న వాదన వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా పేరు ఉండి రాష్ట్ర పార్టీ కార్యకలాపాలను తన భుజంపై వేసుకుని నడిపిస్తున్న కీలక నేత చొరవతోనే విజయానందరెడ్డికి సీఎం జగన్ టికెట్ కేటాయించడంపై పెద్దిరెడ్డి వర్గీయులు అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో తనను కాదని విజయానందరెడ్డికి టికెట్ ఇవ్వడంతో జిల్లాలో తన నియోజకవర్గాలు మినహా మరోచోట గెలుపోటములు తమకు సంబంధం లేదని స్పష్టం చేశారట. అంతేకాదు తనకు సంబంధం లేకుండా జిల్లాలో ఇలా అభ్యర్థుల ప్రకటన చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారట. జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న తనని సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించడం సబబు కాదని పార్టీ అధిష్టానానికి ఆయన చెప్పినట్టు సమాచారం. చిత్తూరులో కార్యకర్తలు సైతం విజయానందరెడ్డికి సహకారం అందించడం లేదని టాక్. ఇక ఇదే అదునుగా భావిస్తున్న ప్రతిపక్ష టీడీపీ విజయానందరెడ్డిపై ముప్పేట దాడి చేస్తుందని ప్రచారం. చిత్తూరు నాయకులు విజయానందరెడ్డిపై పరోక్ష విమర్శలు చేసిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం నేరుగానే విజయానందరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఓ రెడ్ శాండిల్ స్మగ్లర్కి టికెట్ ఇచ్చిన ఘనత వైసీపీ పార్టీకే దక్కిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనం దుంగలను అమ్ముకుని సొమ్ము చేసుకున్న స్మగ్లర్కు టికెట్ ఇవ్వటమే వైసీపీ పార్టీ విధానాన్ని బహిర్గతం చేసిందని ఆయన చేసిన ఆరోపణలు అక్కడ వైసీపీకి మైనస్ అవుతున్నాయని టాక్. ఇలాంటి ఎర్రచందనం స్మగ్లర్లు ఎమ్మెల్యేలుగా రాజ్యమేలితే ఇలానే ఉంటుందని విమర్శలు చేశారు. ఇలా విజయానందరెడ్డిపై వరుసగా వస్తున్న వ్యతిరేకత వెరసి టీడీపీ చేస్తున్న ఆరోపణలు వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్నాయని టాక్. దీంతో మరోమారు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్పై కసరత్తు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోసారి ఎమ్మెల్యేగా జంగాలపల్లికి ఇస్తారని కొందరు, రోజాకు ఇస్తారని మరికొందరి వాదనలు సాగుతున్నాయి. వీరిద్దరూ కాని ఎడల మరో బలమైన నేతను ఎంపిక చేస్తారనే టాక్ వినిపిస్తోంది. మరి చిత్తూరు వైసీపీ టికెట్ విజయానందరెడ్డికే పదిలమా లేక అనూహ్యంగా ఆ టికెట్ మరొకరికి చేరుతుందా? వెయిట్ అండ్ వాచ్.